మీడియా మిత్రులకి నమస్తే అండి. వీడి పేరు హేమా రోహిత్, సనత్ నగర్లో ఉంటాడు. వీడు గత 8 ఏళ్ల నుంచి చీటింగ్ చేయడమే ప్రవృత్తిగా పెట్టుకుని ఉన్నాడు. ఇతని పని చీటింగ్ చేయడమే. ఎవరిని చీటింగ్ చేస్తాడా అంటే కంప్లీట్గా విద్యార్థులని, ఎవరైతే ఇంటర్ పాస్ అయ్యి ఎంబీబీఎస్ సీట్ల కోసము, ఇంజనీరింగ్ సీట్ల కోసము ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో, ఒకవేళ వాళ్ళకి స్కోర్ రాకుండా, ర్యాంక్ రాకుండా, వాళ్ళకి సీట్ రాలేదో వాళ్ళకి బీ కోటాలో, బి కేటగిరీలో సీట్ ఇప్పిస్తాము, ఇంకొక దాంట్లో సీట్ ఇప్పిస్తామని చెప్పేసి పదే పదిగా కాల్స్ చేపిస్తారు. వీళ్ళు డేటా కాలేజ్ నుంచి, స్టూడెంట్స్ దగ్గర నుంచి, కాలేజెస్ దగ్గర నుంచి డేటా తెప్పించుకొని కంటిన్యూస్గా కాల్ చేసి తల్లిదండ్రుల్ని ఒక భ్రమలోకి తీసుకెళ్తారు. మేము ఉంటేనే మీకు సీట్ వస్తుంది, మీరు డైరెక్ట్గా వెళ్తే సీట్ రాదు, మీరు ఎక్కడా కూడా ఇది చేయకండి అని చెప్పేసి ఇచ్చేస్తారు. సో తర్వాత ఒక నిమిషం ఆగమ్మా, నూరా ఇట్రా, డైవర్షన్ చేయకు, ఫస్ట్ ఇట్రా. సో తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్స్ కట్టాలి, కాలేజ్కి ఇంత ప్యాకేజ్ అవుతుంది అని. ప్యాకేజ్ కూడా ఎంత అంటే లక్షల్లో ఉంటుంది, 75 లక్షలు, 80 లక్షలు, ₹1,00,00,000. ఎంబీబీఎస్ సీట్ అయితే కోట్లలోనే. ఇట్లా బాధితుల దగ్గర నుంచి 30 నుంచి 35 కోట్ల రూపాయల విద్యార్థుల అంటే ఎడ్యుకేషనల్ స్కామ్ చేశాడు వీడు. అంటే ఏ ఫ్లాట్ కొనుక్కోవడానికో, అపార్ట్మెంట్ కొనుక్కోవడానికో, రియాలిటీ స్కామ్ అంటే వాడు ఎక్కడో చోట ఆస్తి అనేది ఉంటుంది. వీడు కంప్లీట్గా మల్లారెడ్డి కాలేజ్ అని చెప్పి, సిఎంఆర్ అని చెప్పి, ఇంకో కాలేజ్ అని కాలేజ్ పేర్లు చెప్పుకొని ఒక మంచి స్టైలిష్ ఆఫీస్ పెట్టుకొని, ఆఫీసులకి రెంట్లు కూడా కట్టకుండా ఆఫీసులలో ఒక 3 నెలలు మెయింటైన్ చేస్తారు ఈ ఆఫీస్ని. ఈ 3 నెలల్లోనే ఆఫీస్ని కంప్లీట్గా ఒక కార్పొరేట్ లుక్లోకి తీసుకెళ్తారు. లక్షల రూపాయలు దండుకుంటారు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి. కోట్ల రూపాయల స్కామ్ చేసిండు వీడు. వీడి పైన గతంలో 34 కేసులుండి సీసీఎస్లో అరెస్ట్ అయ్యాడు. సీసీఎస్ పోలీస్ స్టేషన్లో బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఇప్పటి వరకు ఏ పోలీస్ కూడా వీడిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేయలేదు, సీరియస్గా ఎఫర్ట్స్ పెట్టలేదు. వీడు ఎంత పెద్ద టాలెంటెడ్ దొంగ అంటే అంత పెద్ద దొంగ. వీడిని బంజారాహిల్స్ పిఎస్ వాళ్ళు ఈరోజు తీసుకురావడం జరిగింది. కొన్ని వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైంది. ఎందుకంటే ఉన్న డబ్బులు తీసుకెళ్ళి వీడి చేతిలో పెట్టి, ఉన్న డబ్బులన్నీ వీడికి కట్టేసిన తర్వాత ఒకవేళ సీట్ వచ్చినా కూడా ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ కట్టలేని పరిస్థితి. కొంతమంది విద్యార్థులు అయితే సూసైడ్ అటెంప్ట్ చేశారు, 2 ఆడపిల్లలు అయితే. సో వాళ్ళ కేసులు కూడా ఉన్నాయి. జూబ్లీస్ పిఎస్లో ఉన్నాయి, సనత్ నగర్ పిఎస్లో ఉన్నాయి, ఎల్బీ నగర్ పిఎస్లో ఉన్నాయి, చైతన్యపురి పిఎస్లో ఉన్నాయి. ఇట్లా రకరకాల కేసులన్నీ తీసుకొచ్చి గతంలో సంవత్సరం కిందట 2024 అక్టోబర్లో కేసులు అయినాయి జూబ్లీస్లో. మేము వెంటపడగా ఆ మహానుభావుడు సిఏ గారు, జూబ్లీస్ సిఏ గారు వెంకటేశ్వర్లు గారు అప్పుడు కేసు చేశారు, సీసీఎస్కి ట్రాన్స్ఫర్ చేశారు. వీడు బెయిల్ తీసుకుని వచ్చాడు. 3 నెలల పాటు అక్యూజ్ని పట్టుకునే ప్రయత్నమే చేయలేదు. కానీ బంజారాహిల్స్ పోలీసులు మాత్రం ఈరోజు వాడిని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అది కూడా 2024లో చెక్మేట్ పేరుతో స్కామ్ చేస్తే 2025లో నాలెడ్జ్ నెస్ట్ పేరుతో స్కామ్ చేశాడు వీడు. సో అది కాకుండా వీడు దొంగ బంగారము, డ్రగ్స్, స్మగ్లింగు, రకరకాల పేర్లతో చాలామందిని మోసం చేశాడు. ఒక వ్యక్తి దగ్గర నుంచి అయితే బంగారం ఇప్పిస్తాను, నాకు దుబాయ్ నుంచి గోల్డ్ వస్తుందని చెప్పేసి 90 లక్షల రూపాయలు మోసం చేశాడు. దగ్గర 5 నుంచి 6 ఆడపిల్లల్ని మోసం చేశాడు. ఆడపిల్లల దగ్గర కూడా నీ డబ్బులు నేను ఇన్వెస్ట్ చేస్తాను, నీకు పెళ్లి చేసుకుంటా, నిన్ను ఇది చేస్తా అని చెప్పి 5 నుంచి 6 అమ్మాయిల దగ్గర కూడా మోసం చేసి ఈ 5-6 అమ్మాయిలు కూడా జీవితాలతో ఆడుకున్న పరిస్థితి. ఎవరు బయటకు వచ్చి కంప్లైంట్లు పెట్టట్లేదు. ఎందుకంటే మేము అఫీషియల్గా మోసపోయాం, మేము అఫీషియల్గా పాడైపోయామని ఎవడు ఒప్పుకునే పరిస్థితిలో లేరు. వీడు కూడా నేను చాలా మంచోడిని, ఉత్తముడిని, మా అమ్మ, మా నాన్న, మా స్టోరీలని చెప్తాడు, కాకమ్మ కబలర్ని చెప్తాడు. కొన్ని వందల మంది విద్యార్థులు వీడి వల్ల బలైపోయారు. నేను ఒకటే సజ్జనర్ గారిని అడిగేది ఏంటంటే, గతంలో సివి ఆనంద్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం ఈ కేసుని. దగ్గర 34 కేసులు. అప్పుడు శ్వేత మేడం, సిసిఎస్ డీసీపీ శ్వేత మేడం చాలా సీరియస్గా తీసుకొని వాడిపైన అన్ని కేసులు బనాయించి చాలా సీరియస్ చేశారు. కానీ వీడి ప్రవృత్తి మారట్లేదు. ఎలా మారుతుంది అంటే కఠినమైన శిక్షలు పడట్లేదు, కఠినమైన సెక్షన్లు పెట్టట్లేదు వీడిపైన. సో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పేసి కొంచెం ఆగిపోతున్నారు, వెనకబడుతున్నారు. సో వీడి పేరు హేమా రోహిత్. వీడిని గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఎవడైనా సరే కన్సల్టెన్సీ పేరుతో కానీ స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టి పైసలు గుంజుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా నమ్మద్దు. రెండోది, వీడికి గోవా టు హైదరాబాద్ డ్రగ్ డీలర్స్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో వీడు చాలామందిని మోటివేట్ చేశాడు, నేను అది చేస్తా ఇది చేస్తా అని. వీళ్ళు బాధితులు కూడా ఉన్నారు. వీడు ఏం చేస్తాడంటే ఒక ₹1,00,00,000, 50 లక్షలు, 30 లక్షలు మినిమం అమౌంట్ అనేది తీసుకుంటాడు వాడికి మాయమాటలు చెప్పి. అక్కడి నుంచి డ్రగ్స్ సప్లై చేపిస్తాడు. మాకున్న ఎంక్వైరీలో తేరింది, వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పిన విషయాలే ఇవి. సో తెప్పించడము, ఇమీడియట్గా వాళ్ళకి అన్న ఇదిగో తెప్పించానని చెప్పి వీళ్ళకి ఇచ్చి రెడీ హ్యాండెడ్గా వాడిని ఏదో ఒక రకంగా బ్లాక్మెయిల్ చేయడము, తర్వాత ఆ పైసల్ని ఎగరగొట్టడం. వీడి అంతా ఉండేది గోవాలోనే. హైదరాబాద్లో 3 నెలల పాటు స్కామ్ చేయాలి.
సంవత్సరం పాటు గోవాలో తిరగాలి. అక్కడ డ్రగ్స్కి అలవాటు పైన యూత్ని కావచ్చు, ఇక్కడున్న స్టూడెంట్స్ని కావచ్చు, డ్రగ్స్ పెడ్లర్స్లో వీడికి కూడా పాత్రలు ఉన్నాయి. గోల్డ్ స్మగ్లింగ్ అని చెప్పేసి దొంగ బంగారం తీసుకొచ్చి, దొంగలు థెఫ్ట్ చేసిన బంగారం తీసుకొచ్చి మార్కెట్లో అమ్మడము, రకరకాల ఎలిగేషన్స్ ఉన్నాయి. రకరకాల వాటిపైన వీడికి ఇది ఉన్నాయి. కాబట్టి సజ్జనార్ గారు వీడి పైన ఖచ్చితంగా వీడిని పీడీ యాక్ట్ బుక్ చేసి వీడిపైన రౌడీ షీట్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే కొన్ని వందల మంది విద్యార్థులు నాశనం అయిపోయారు. సో విద్యార్థుల భవిష్యత్ ఇంపార్టెంట్. మేము విద్యార్థుల తరపున మేము అడుగుతున్నాం. మా దగ్గర కూడా దగ్గర 75 లక్షలు తీసుకొని మాది కూడా ఒక ఎఫ్ఐఆర్ ఉంది, మాది కూడా ఒక కేసు ఉంది. మేము కూడా బాధితులమే. నా ఇంట్లో వాళ్ళు సూసైడ్ వరకు వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకంటే కోట్ల రూపాయలు ఒకటి నమ్మి పోగొట్టుకొని నాశనం అయిపోతే ఎలా ఉంటుంది అనే పరిస్థితి నాకు పర్సనల్గా తెలుసు. సో అందుకనే నేను సజ్జనార్ గారిని ఒకటే అడుగుతున్నా, వీడిపైన రౌడీ షీట్ ఓపెన్ చేయండి. రౌడీ షీట్ ఓపెన్ చేసి వీడు హ్యాబిచువల్ అఫెండరు, వీడిపైన రకరకాల కేసుల్లో వీడికి ఇన్వాల్వ్మెంట్ ఉంది, వీడు రకరకాల ఇష్యూస్లో ఇరుకొని ఉన్నాడు. ఒక్కసారి కనుక ఇప్పటివరకు ఏ పోలీస్ స్టేషన్లో కూడా చిక్కలేదు వీడు. ఇప్పుడు అఫీషియల్గా పోలీసుల చేతిలో అరెస్ట్ అయ్యాడు కాబట్టి వీడిని ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లో రిమాండ్కి తీసుకోండి. రిమాండ్కి పంపించకుండా వీడికి పోలీస్ కస్టడీకి తీసుకొని వీడు చేసిన అన్యాయాలు, వీడు చేసిన దొంగతనాలు, వీడు చేసిన మోసాలపైన చర్యలు తీసుకొని ఖచ్చితంగా వీడిని అరెస్ట్ చేసి వీడిపైన పీడీ యాక్ట్ ఓపెన్ చేసి ఇలాంటి మోసాలు చేయకుండా అందరినీ కొంచెం కట్టడి చేయాల్సిన పరిస్థితి మీకు చేతిలోనే ఉంది. సో సజ్జనార్ గారిని ఇదే విన్నపిస్తున్నాం. విద్యార్థుల భవిష్యత్తులు నాశనం అవుతున్నాయి కాబట్టి కొంచెం దృష్టిలో పెట్టుకొని సజ్జనార్ గారు మరి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటారు మిమ్మల్ని. సో పీడీ యాక్ట్లు కూడా ఓపెన్ చేస్తే నెక్స్ట్ వచ్చే అకాడమిక్ ఇయర్లో కూడా విద్యార్థులు నష్టపోకుండా ఉంటారు. ఎందుకంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీట్ ఇప్పిస్తామని ఒక డాక్టర్ దగ్గర 3.5 లక్షలు వసూలు చేశారు వీళ్ళు. డాక్టర్ నేను వచ్చి కేసు పెడితే నా పరువు పోతుంది అంటున్నాడు. సో ఇంజనీరింగ్ కాలేజ్ సీట్ అని చెప్పేసి 15 లక్షలు తీసుకున్నాడు. నా ఆడపిల్ల సీట్కి నేను ఇట్లా అన్యాయం అంటే మీడియా ముందు నేను ఎందుకు మాట్లాడాలని చెప్పి కేసు పెట్టి ఒక తండ్రి అక్కడ పక్కన నుంచున్నాడు. 70 లక్షల రూపాయలు ఎంబీబీఎస్ సీట్ కోసం ఇచ్చి ఇంకొక పెద్ద మనిషి అవతల సైడ్ ఏడుస్తున్నాడు, నేను పొలం అమ్మేశానన్న అరెకరము వీడు చెప్పిన మాటలు నమ్మి నా కూతురు ఎంబీబీఎస్ డాక్టర్ అవుతుందని. ఎందుకు వీడిపైన రౌడీ షీట్ పెట్టకూడదు? వీడు ఒక్కడు కాదు, వీడితో పాటు చాలా పెద్ద ముఠా ఉంది. వాళ్ళు దగ్గర 12 నుంచి 13 మంది సనత్ నగర్ టీం ఉన్నారు. వీళ్ళందరూ వీడిని ప్రొటెక్ట్ చేసుకుంటూ వస్తే వీడు ఫ్రంట్ లైన్లో నిలబడి వీడే పెద్ద స్కామర్ బిహేవ్ చేసి అందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేయడము, ఇంగ్లీష్లో మాట్లాడటము, నా దగ్గర కన్సల్టెన్సీ ఉందనడము, సాఫ్ట్వేర్ ఆఫీస్ ఉందనడము, ఇవన్నీ చెప్తున్నాడు. సో ఇది పరిస్థితి. వీడిని అయితే నమ్మొద్దు అని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. సేమ్ టైం పోలీసు వారికి కూడా పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎంతమంది ఉంటారన్న బాధితులు దగ్గర కేసులు అయితే ఇప్పటివరకు 45 నుంచి 50 కేసులు అయినాయి. ఎఫ్ఐఆర్ల సంగతి వస్తే 7-8 ఎఫ్ఐఆర్లు అయినాయి. ఓన్లీ కేసుల విషయానికి వచ్చేసరికి ఒక 34 కేసులు అయితే సీసీఎస్లో ఉన్నాయి. మిగతా కేసులు 15 వరకు బయట ఉన్నాయి. దగ్గర 50 కేసుల వరకు ఉన్నాయి వీడిపైన. 6 ఏళ్ళ నుంచి చేస్తున్నాడు. 2019-20 నుంచి చేస్తున్నాడు. ఫస్ట్లో వీడు ఏం చేసేవాడంటే కార్లు తీసుకొచ్చి పెడతారు కదా, రెంటల్ కార్స్ పెడతారు కదా, వాటిని ఓన్ పేట్లో ఉన్న కార్లని ఐడెంటిఫై చేయడము, రెంట్కి అని తేవడము, వేరే వాడికి తీసుకెళ్ళి తాకట్టు పెట్టేసి నాదే కారు పేపర్లు తీసుకొచ్చి ఇస్తా, వాడు మా ఫ్రెండ్ అమ్ముతా అంటున్నాడు అని చెప్పేసి డబ్బులు దండుకొని మోసాలు చేశాడు గతంలో. అట్లాంటి కేసులు సనత్నగర్ పిఎస్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ కన్సల్టెన్సీకి సంబంధించి మొదటి కేసు ఇప్పుడు నమోదైంది? లేదు 2024లోనే జూబ్లీస్ పిఎస్లో 2 నెలలు పోరాడితే అప్పుడు డీసీపీ విజయ్ కుమార్ గారి దృష్టికి, సిపి గారి దృష్టికి తీసుకెళ్తే ఒక 4 ఎఫ్ఐఆర్లు బుక్ అయినాయి జూబ్లీస్ పిఎస్లో. అది మా సొంత కేసులు. తర్వాత కూడా మేము చెప్పాం వీడిపైన బైండ్ ఓవర్ పెట్టండి, వీడిపైన పీడీ యాక్ట్ పెట్టండి అని చెప్పేసి అప్పుడున్న కమిషనర్ గారిని కానీ అప్పుడున్న సిఏ గారిని కానీ వేడుకున్నాం. వెంకటగిరి గారు సానుకూలంగా స్పందించారు. అప్పుడు ఏసీపీ గారు పెడతామన్నారు. కానీ పెట్టకపోవడం వల్ల జరిగిన అన్యాయం ఏంటంటే మళ్ళీ 5 కోట్ల రూపాయలు స్కామ్ చేసి మళ్ళీ ఇదే పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. 2024 అక్టోబర్లో మేము ఏదైతే మొత్తుకున్నామో ఇలాగే మీడియా ముందలు కానీ పోలీస్ స్టేషన్లో కానీ వాడిని ఎప్పుడైతే వదిలేశారో 2024లో బెయిల్ వచ్చిందని చెప్పి వదిలేసి వాడి మీద స్క్రూటినీ చేయడం పట్టించుకోకుండా పోలీస్ డిపార్ట్మెంటు వదిలేసిందో వాడు ఇంకొక ఆఫీసు పక్క సందులోనే పెట్టాడు. ఒక రోడ్లో శ్రీనగర్ కాలనీ అవతల సైడ్ రోడ్లో చెక్మేట్ అని పెడితే యువతల సైడ్ రోడ్లో ఎడ్యుకేషన్ నెస్ట్ అని పెట్టాడు, నాలెడ్జ్ నెస్ట్ అని పెట్టాడు. అంటే మరి ఇక్కడ చర్యలు తీసుకుంటారని ఏమైనా నమ్మకం అనిపించిందా పోలీసులు? ఖచ్చితంగా. ఇప్పుడు మేమైతే చట్టాన్ని చేతిలో తీసుకున్న పరిస్థితిలో లేదు కదా. పోలీసులు అరెస్ట్ చేసిరు. ఎప్పటికైనా ఆ రోజైనా పోలీస్ వ్యవస్థకి భయపడే వాడు బెయిల్ తీసుకొని సీసీఎస్కి వచ్చిండు. ఈ రోజైనా సరే విజయ్ కుమార్ గారు ఎస్ఐ గారు, రాఘవేంద్ర సిఐ గారు, ఏసీపీ గారు వాళ్ళు గత 4 నెలల నుంచి దీనిపైన ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేసి తిరుగుతున్నారు. వాడిని మొత్తానికి గోవాలో దొరకబట్టి విజయవాడలోనో దొరకబట్టి తీసుకొచ్చారు. విజయవాడ నుంచి తీసుకొచ్చారు.
దట్టు అక్కడ కూడా ఏదో స్కామ్ చేస్తున్నా దొరికాడు వీడు. అంటే అన్ని కోట్ల స్కామ్ చేసినట్టు ఎవరైనా సపోర్ట్ తో చేస్తున్నాడా, ఆయన ఒక్కడే ఉన్నాడా? ఉన్నారు వీని వెనకాల ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడని చెప్పుకుని తిరుగుతాడు. ఈ పెద్ద మనిషి చెప్పిండు మాకు, సిసిఎస్లో దొరికిన తర్వాత నా వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, పొలిటీషియన్లు ఉన్నారు అంటాడు. సనత్ నగర్ కాంగ్రెస్ లీడర్ పేరు చెప్తాడు, ఒక లేడీ పేరు చెప్తాడు వీడు. తర్వాత లోకల్ పేల్వాన్ల పేరు చెప్తాడు, అక్కడ సనత్ నగర్లో ఎస్ఆర్ నగర్లో ఉండే పేల్వాన్ల పేర్లు చెప్తాడు. సో మొన్న ఎలక్షన్కి అయితే చాలామంది దగ్గర నవీన్ యాదవ్కి టికెట్ వస్తుంది, నవీన్ యాదవ్ నా కాజ్ దోస్త్ అని చెప్పిండట. సో అవి కూడా మా దగ్గరకు వచ్చినాయి. సో మీ డిమాండ్ ఏంటిది ఫైనల్? పీడీ యాక్ట్ ఓపెన్ చేయాలి. సజ్జనార్ గారు, వీడి పేరు హేమ రోహిత్, వీడి పైన రౌడీ షీట్ ఓపెన్ చేయండి. వీడి పైన రౌడీ షీట్ ఓపెన్ చేసి వీడిని మీ మానిటర్లో ఉంచితే తప్ప వీడి మోసాలు ఆగవు. లేదంటే విద్యార్థుల తల్లిదండ్రులు, తర్వాత డబ్బు వ్యాపారాలు చేసుకునే చాలామంది దగ్గర వీడు అన్యాయాలు గురవుతున్నాడు. సేమ్ టైం వీడికి గోవాతో సంబంధాలు ఏమున్నాయి, డ్రగ్స్ పెడ్లర్స్తో వీడికి సంబంధాలు ఏమున్నాయి, యువతని ఎలా తిప్పుతున్నాడు అటు ఇటు. డ్రగ్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో గంజాయి కానీ, లేదంటే ఇక్కడ లోకల్ సనత్ నగర్ గ్యాంగ్తో కలిసి వీడు చేసే గంజాయి బిజినెస్ కావచ్చు, ఇక్కడ గోవా నుంచి వీడు సాక్సుల్లో పెట్టుకొని ఫ్లైట్లో, లేదంటే రకరకాల ప్లేసెస్లో స్మగ్లింగ్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి వాడు చేసే రకరకాలు ఉన్నాయి. కానీ ఎవడు కేసు పెట్టాడు కదా. ఇప్పుడు నేనే ఒక బాధితుడు వచ్చి 2 లక్షలు ఇచ్చి ఏదో డీల్ చేద్దామని చెప్పి వచ్చిన తర్వాత ఆడిని ఇరికిస్తే వాడు 2 లక్షలు పోగొట్టుకొని ఒక పక్క, రెండోది నేను ఎక్కడ డ్రగ్స్ కేసులో ఇడుతాను అని ఒక పక్క, ఇవన్నీ కలిసి ఎవడు కేసు పెట్టడానికి ముందరికి రావట్లా. మాది జెన్యూన్గా మేము 2 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాము, మేము అప్పులు అయిపోయి ఉన్నాము, బంగారాలు అమ్ముకొని కూడా వీడు చేసిన మోసానికి అన్యాయం అయిపోయి ఉన్నాం. సో వీడు ఇప్పటికైనా దొరికింది కాబట్టి వీడి పైన పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి సజ్జనార్ గారికి కోరుతున్నాం. ఏమా రోజు ఇలాంటి దొంగలు ఇంకా చాలా మంది మార్కెట్లో ఉంటారు కదా, వాళ్ళ గురించి ఏం చెప్తారు? అన్న, కన్సల్టెన్సీ అనేది ఫస్ట్ మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మన పిల్లలు చదువుకొని సీడ్ తెచ్చుకుంటే హ్యాపీ. కన్సల్టెన్సీలు నమ్మితే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషను, లేదంటే కాలేజీకి వెళ్ళి జెన్యున్గా ఫ్రంట్ లైన్లో వాళ్ళకే డబ్బులు కడితే వస్తుందా సీటు, ఇవన్నీ చూడాలి. కాలేజ్ యాజమాన్యాలు కూడా ఫీజులు కానీ డొనేషన్లు కానీ ఇవన్నీ తగ్గించాలి. ఫస్ట్ వాళ్ళు పెద్ద దొంగలు అయిపోయేసరికి మధ్యలో మీడియేటర్లు పుట్టుకొస్తున్నారు. కోట్ల రూపాయలు ఒక మెడికల్ సీట్కి 75 లక్షల రూపాయలు ఒక కన్సల్టెన్సీకి లంచం ఇచ్చారు అంటే మెడికల్ కాలేజీకి వెళ్తే ఎంత అడిగింటారు? ఒక మీడియేటర్ నమ్మాల్సిన అవసరం వచ్చింది అంటే ఒక కాలేజ్ వాళ్ళు ఎంత అడిగింటారు లంచం? సో ఈ బ్లాక్ మార్కెటింగ్ వ్యవస్థని నిర్మూలించాలి సీఎం రేవంత్ రెడ్డి గారు. సో ఇది పొలిటికల్గా నేను మాట్లాడట్లేదు, కానీ విద్యార్థుల తల్లిదండ్రులు అయితే బాధితులు, ఇక్కడ రకరకాల వ్యాపారస్తులు కూడా బాధితులుగా ఉన్నారు. వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.